కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. తెనాలి పురపాలక సంఘం పాలకవర్గం 5 ఏళ్ల పాలన నేటితో ముగిసింది. ఈరోజు చివరి కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఇరు పార్టీలకు చెందిన 40 మంది కౌన్సిలర్లు మాట్లాడుతూ తమకు తమ పార్టీలకు చెందిన నాయకులు సీట్లు ఇచ్చినందుకు, అదేవిధంగా ఆయా వార్డుల్లో ప్రజలు మాపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు వారికి రుణపడి ఉంటామని వారికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ అధికారులు తమకు సహకరించి వార్డులలో పనులు చేయించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పట్టణాభివృద్ధికి మరింత కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెచ్చే నిధులతో మరింత అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ను, మున్సిపల్ కౌన్సిలర్లను అధికారులు సత్కరించారు. చివరగా మున్సిపల్ కమిషనర్ రామప్పల నాయుడిని సత్కరించారు. 15 సంవత్సరాల నుంచి 19వ వార్డు ప్రజలు మమ్మల్ని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మమ్మల్ని గెలిపిస్తూ మమ్మల్ని ఈ కౌన్సిల్ పంపిస్తున్నారు. వాళ్ళకి ముఖ్యంగా కృతజ్ఞతలు. పిలిపించి ఇక్కడ పంపించారు. వాళ్ళ కోసం ఆనాటి నుంచి ఈనాటిగా పోరాటానున్న సమస్యల కోసం నాకు తెలిసి నా సాయశక్తుల మా వార్డు ప్రజల కోసం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఫస్ట్ నేను కౌన్సిలర్గా పనిచేయటం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఏసీపీకి, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్కి, మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాల్లో నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసినా నాకు రెస్పాండ్ అయ్యి చక్కగా సమాధానం చెప్పారు. ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా కౌన్సిలర్గా లేకపోయినా, వైస్ చైర్మన్గా లేకపోయినా, చైర్మన్గా లేకపోయినా ఈ అందరూ చెప్పిన మాటలు మళ్ళీ నేను చెప్తున్నాను. ఎవరు ఫోన్ చేసినా మున్సిపల్ సిబ్బంది రెస్పాండ్ అయ్యి చక్కగా సమాధానం చెప్పాలని మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ 5 సంవత్సరాల కాల పరిధిలో మన మున్సిపాలిటీ తరపు నుంచి అందరూ కూడా సాయశక్తుల వాళ్ళ సహాయ సహకారాలు అందించారు అధ్యక్ష. ముఖ్యంగా మా తోటి కౌన్సిల్ సభ్యురాలై చైర్మన్గా మీరు మాకు ఇంత సహకారాలు అందించినందుకు ముఖ్యంగా మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం అధ్యక్ష. ద్వారా మీరు వచ్చిన తర్వాత నా వార్డులో 2 వర్కులు చేశాము అధ్యక్ష. అది బాగా చేశాము. ఇప్పుడు ఆ రోడ్లో ప్రజలు మనని బాగా మెచ్చుకుంటున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారి ప్రోత్సాహంతో నేను ఐతానగర్ నుంచి ఎడ్లలింగయ్య కాలనీ, ఇందిరానగర్ కాలనీలో పోటీ చేయడం జరిగింది. ఆ వార్డులో వచ్చేసి ప్రజలు నన్ను అమితంగా ప్రేమించి తెనాలి పట్టణంలో 4వ స్థానంలో మెజార్టీతో నన్ను నిలబెట్టినందుకు సభాపూర్వకంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఈ స్థానంలో నిల్చున్నానంటే ముందుగా శివన్నకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా వార్డు యొక్క అభివృద్ధికి సహకరించిన మున్సిపల్ సిబ్బంది అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మా 20వ వార్డు ప్రజలందరికీ కూడా కృతజ్ఞత పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే మీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగినాయి అధ్యక్ష. ఇంకా కూటమి ప్రభుత్వంలో మున్ముందు అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. మా వార్డు 15వ వార్డు ప్రజలు నాకు ఎప్పటి నుంచో ఒక కోరుకుండేది, కౌన్సిలర్ అవ్వాలి, ఏదో జనానికి సేవ చేయాలని. అది మా 15వ వార్డు ప్రజలందరూ కూడా నన్ను సహకరించి నన్ను గెలిపించినందుకు ఆ 15వ వార్డు ప్రజలకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. ఎప్పుడు కూడా నేను బతికుండన్నాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళకి అందుబాటులో ఉండి నాకు శాతమైనంత వరకు సాయం చేస్తానని ఈ మనస్ఫూర్తిగా ప్రమాణపూర్తిగా చెబుతున్నాను. అలాగే శివకుమార్ సీట్ ఇచ్చినందుకు మా వార్డు ప్రజలు, అంతే విధంగా మా వార్డు ప్రజలు కూడా నన్ను గెలిపించి ఈ సీట్లో కూర్చొని పెట్టినందుకు మా వార్డు ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నేను మీ అందరితో ఫైట్ చేశాను.
కాకపోతే వాళ్ళ ఇది వల్ల నేను పిచ్చేసానండి. కాకపోతే మీ మీద నాకు ఎవ్వరికీ కూడా వేరే అభిప్రాయం ఏమీ లేదు, కోపం లేదు. అట్లాగే నా కౌన్సిలర్స్ అందరూ కూడా నాకు సహకరించారు. ఈ 43 నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడా నాకు తెలియపరిచేలాగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇవాళ కౌన్సిల్ లాస్ట్ డే అనేసరికి అందరూ చెప్తుంటే వింటుంటే కొంచెం ఎమోషనల్గా ఉంది. ఇంకొన్ని నెలలు ఉంటే బాగుండేది కదా అని అనిపించింది. అసలు పాలిటిక్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేని పాలిటిక్స్లోకి, అసలు అంబిషన్ లేని పాలిటిక్స్లోకి ఇవాళ నేను తెనాలి పట్టణంలో ఒక చిన్న ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఒక కౌన్సిలర్గా ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాను. అంటే దానికి కేవలం ఏకైక పర్సన్ మా హస్బెండ్. ఆయనకి నేను చాలా కృతజ్ఞత చెప్పుకోగలుగుతున్నాను. అండ్ ఇవాళ పొలిటికల్ ఫీల్డ్లో నేను ప్రతి ఒక్క వార్డులో ఇంత యాక్టివ్గా నేను వెళ్ళగలుగుతున్నానంటే నాకు ఇన్స్పిరేషన్ మన తెనాలి మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారే. ఆయన చేసే పనులు చూస్తుంటే ఓకే అలా మనం కూడా లీడర్గా ఎదగాలి అనేది ఆయన చూసి నేను నేర్చుకున్నాను. వెళ్తుంటే కొంచెం బాధగానే ఉంది, కాకపోతే ఇప్పటివరకు హ్యాపీగా జరిగింది. కొన్ని వర్క్లు జరిగినాయి. చివరిసారిగా కమిషనర్ గారు లాస్ట్ మంత్ చెప్పినట్టు ఆ రోడ్డుకి కామాక్షి వీధి అనేది అదొక్కటి చూసి పెట్టండి. తోటి కౌన్సిలర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నా 10వ వార్డు ప్రజలు నన్ను కౌన్సిలర్గా గెలిపించినందుకు నా 10వ వార్డు ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను గెలిపించినటువంటి నా 16వ వార్డు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇప్పటి వరకు కూడా వార్డులో ఏది అవసరమైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉన్నాం. మేము వార్డులో ఒక ప్యాచ్ వర్క్ అడిగాం సార్, అదొక్కటి మాత్రం చేసి పెట్టాలని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను. మా అమ్మగారికి ఒకసారి, నా భార్యకి 2 సార్లు అవకాశం కల్పించింది. 39వ వార్డు, అది మా మదర్ వార్డు. ఆ వార్డు నుంచి 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. అలాగే మొన్న 21లో జరిగిన ఎలక్షన్లో నేను 1వ వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ 1వ వార్డు ప్రజలు ఆ వార్డు పుట్టి 100 సంవత్సరాల్లో ఎవరికి ఈయనంత అత్యధికమైన మెజారిటీతో నాకు ఇచ్చారు, అవకాశం కల్పించారు. ఆ వార్డులో నేను చదువుకున్న స్కూలు, నా భార్య చదువుకున్న స్కూలు, మన గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నపల్లి శివకుమార్ గారు చదువుకున్న సభ్యులు, పూర్వం ఐతానగర్ నుంచి ఎంతమంది అయితే కౌన్సిలర్స్ ఈ హాల్లోకి వచ్చారో వాళ్ళందరూ చదువుకున్న ఆ స్కూల్కి నా స్కూల్కి సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించింది. అది సేవ చేసిన అవకాశం ఇచ్చిన అన్నపల్లి శివకుమార్ గారికి, అట్లాగే నా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, తోటి కౌన్సిలర్లకి, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి అందరికీ నమస్కారం అండి. నాకు ఈ 5 సంవత్సరాలు 38వ వార్డులో నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాను. 2 కోట్లకు పైగా వర్కులు చేయించగలిగాం. దానికి ప్రోత్సహించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఈ కౌన్సిల్ హాల్లో నిలబడటానికి శివకుమార్ గారు అలాగే రామయ్య అన్నయ్య మా వెనకాలండి మమ్మల్ని ముందుకు నడిపించారు. అన్న మీకు కృతజ్ఞతలు అన్న. ఈ 5 సంవత్సరాల్లో మాకు 6 సీట్లు ఇచ్చిన ఒకళ్ళు ఓటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోఆప్షన్ కూడా మా మైనార్టీలకు ఇవ్వడం ఎంతో మాకు ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా మా మైనార్టీలకి ప్రతి ఒక్కళ్ళు ఏ పార్టీ వచ్చినా కూడా మైనార్టీలు గుర్తించి వాళ్ళు కూడా రాజకీయంలో మాకు ముందు స్థానం కల్పించాలని కోరుకుంటూ, నాకు 10 ఏళ్ళగా అధికారులు నాతో ఏ విషయం అడిగినా సామరస్యంగా చక్కగా చేసి పెట్టారు. పదవిలో ఉన్నా లేకపోయినా వాళ్ళు అలానే నాకు సహకరించి ఏదన్నా విషయం అడిగినప్పుడు చేసి పెడతారని ఈ సభామూర్ఖంగా తెలుసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఆ వార్డులో పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా చేసి చూపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, నాకు సపోర్ట్ చేసినటువంటి మా అన్నగారికి, మరీ ముఖ్యంగా ఈరోజు కౌన్సిల్ చివరి రోజు కాబట్టి నా తోటి సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మేమందరం కూడా మా సభ్యులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఈరోజు మా సభ్యులందరూ కూడా మనోభావాలు అందరం ఇవాళ మరి పదవీ కాలం పూర్తవుతుందని, మరి ఈరోజు రాత్రి 12 గంటలకి మరి నెక్స్ట్ వచ్చే ఫస్ట్ అంటే 12 తర్వాత మాజీలు అనే అయిపోయే పరిస్థితి. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాజీ అనేది శాశ్వతం. ఎవరైనా సరే, కింద వార్డు నెంబర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా, రాష్ట్రపతి దాకా ఎవరైనా సరే ఫస్ట్ మాజీ అనేది శాశ్వతం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ మాజీ అనేది శాశ్వతం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన గ్రాంట్స్ నుంచి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గ్రాంట్స్ కానీ
వీటి నుండి వివిధ రకాల అభివృద్ధి పనులు అనేటువంటివి చేస్తున్నాం. అట్లాగే వివిధ రకాలైనటువంటి పనులు అనేటువంటి టెండర్ల దశలో టెండర్లు అయిన తర్వాత మళ్ళీ వాటిని కంప్లీట్ చేయకుండా సుమారుగా నా అంచనా ప్రకారంగా 25 కోట్ల రూపాయల వర్క్స్ మనకి పెండింగ్ అనేటువంటిది ఉంది. అట్లాగే మనకు రాబోయే గ్రాంట్స్ మరి మన కౌన్సిల్లో గౌరవ ఎక్స్ అఫీషియో మెంబర్గా అంటే కౌన్సిల్లో అధికార రీత్యా మెంబర్గా స్థానిక శాసనసభ్యులు ఉంటారు. దానికి సంబంధించి ప్రస్తుతము ఎక్స్ అఫీషియో మెంబర్ మరియు స్థానిక శాసనసభ్యులు మినిస్టర్ గారు గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో మేము అనేక సందర్భాలలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఫండింగ్స్ తీసుకురావడం విషయంలో కొన్ని డెవలప్మెంటల్ ప్లాన్స్ అనేటువంటివి రాసినప్పుడు ఆయన యొక్క ప్రపోజల్స్ మేము తీసుకొని అలాగే మీ యొక్క ప్రపోజల్స్ కూడా మేము తీసుకొని ఫండింగ్ అనుగుణంగా కొన్ని మేము కౌన్సిల్లో పెట్టగలిగాం, కొన్ని మేము కౌన్సిల్లో పెట్టలేకపోయాం. కౌన్సిల్లో పెట్టలేనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి జనరల్ ఫండ్స్ మీద అధిక ఒత్తిడి లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మనము ఆ వర్క్స్ని పక్కన పెడుతూ రాబోయే రోజుల్లో డ్రైన్స్ విషయంలో మనకి 35 కోట్ల రూపాయల డబ్బును గౌరవ మంత్రివర్యులు ద్వారా మనకి ఫండ్ ఒకటి ఫైనలైజ్ అయ్యి మనకి రావడం జరిగింది.